నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. ఈ తీర్పు ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై చర్యలు తీసుకోవడం కుదరదని స్పష్టం కావడం కాంగ్రెస్ పార్టీకి గట్టి సమాధానమని చెప్పారు. నాతో పాటు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ, మనందరికీ తెలుసు నిన్న రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో ఏ వ్యక్తుల మీద, గౌరవ కేసీఆర్ గారి మీద కానీ, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి మీద కానీ, ఇతర అధికారుల మీద కానీ ఏ విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఇచ్చినటువంటి నివేదిక సరిపోదని చెప్పి చాలా స్పష్టంగా తీర్పు వెలువరించింది. అంటే ఆధారాలు లేనటువంటి ఆరోపణలు మీద నివేదిక ఇస్తే కోర్టులు చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేవు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల 4 నెలలు దాటింది. ప్రతిపక్ష నాయకులను ప్రతిష్టం దిగజార్చడం, వాళ్ళను మానసికంగా వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చారిత్రాత్మకమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, కరువు పీడిత ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీళ్లు అందించినటువంటి విషయం కానీ, స్వల్పకాలంలోనే అంత పెద్ద ప్రాజెక్టును నిర్మాణం చేసినటువంటి విషయం కానీ యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి విషయమే. రైతాంగం సంబరపడ్డరు, సంబరాలు చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పెద్దలు పాలు చేసి గత ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందినారు. మనం చేసినటువంటి పని చెప్పుకోలేకపోయినాం. కొంత మన నిర్లిప్తత కారణంగా ఎంతైతే మనం చేసినామో ప్రజలకు చేసినటువంటి మన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, కట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ సరైనటువంటి సమాచారం ప్రజలకు తెలియజేయలేకనే మనం ప్రతిపక్ష స్థానంలో ఈరోజు కూర్చున్నాం. అయినా ఏకైక లక్ష్యంగా మీరు ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రతిష్ట దిగజార్చడమే, వాళ్ళని మానసికంగా వేధించడమే లక్ష్యంగా మీరు పోతుంటే ఈ రాజ్యాంగ సంస్థలు ఊకోవు అనేటువంటిది కూడా వారు హెచ్చరించినారు. ఆధారం లేనటువంటి ఆరోపణలతోటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని కోరితే రాజ్యాంగ సంస్థలు కట్టుబడి ఉండలేవు, రాజ్యాంగ సంస్థలు కళ్ళు మూసుకొని ఉండలేవు అనేటువంటి విషయమే నిన్న తీర్పు సారాంశం. యావత్ ప్రజానీకం, తెలంగాణ సమాజం గత కేసీఆర్ గారి పరిపాలనలో ఏ విధంగా ఉంది, తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు అందించినటువంటి ఫలితాలు, చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అమలు చేయలేకపోవా ఏ విధంగా ప్రజల దృష్టిని మరల్చడానికి కాలం గడుపుతున్నారనేటువంటిది తెలంగాణ సమాజం గమనిస్తున్నారు, అర్థం చేసుకున్నారు. కాకపోతే సరి అయినటువంటి సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల పోకడిని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సక్రమంగా పరిపాలన చేయాలి తప్ప ప్రతిపక్ష పార్టీని టార్గెట్గా చేసి వాళ్ళని బలహీనపరచాలంటే అది మీ శక్తి సరిపోదు, కాలం కూడా మిమ్మల్ని క్షమించదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ యావత్ తెలంగాణ సమాజానికి గత కేసీఆర్ గారి పరిపాలనను, నేటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి వేరు చేసుకొని ఈ ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పవలసినటువంటి చారిత్రక అవసరం మనం అందరి ముందు ఉందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.